ఇప్పుడు సిద్ధమని కొత్త కాన్సెప్ట్ కూడా ఏంటది ప్రజా సంకల్ప యాత్ర అదన్నీ వాళ్ళు పెట్టినాయి అది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ గా మూమెంట్ క్రియేట్ చేయడానికి కార్పొరేట్ స్టైల్ ఆఫ్ సలహాలు అవి వాళ్ళు అమలు చేయడము, దాన్ని వీళ్ళు అమలు చేయడం అందరూ చేస్తారని రూల్ ఏం లేదు. రెండోది అయ్యే సక్సెస్ అవుతాయి అని లేదు. ఇదే ప్రశాంత్ కిషోర్ ఉత్తరప్రదేశ్ లో ఫెయిల్ అయ్యాడు, అలాగే రాజస్థాన్ లో ఫెయిల్ అయ్యాడు, మధ్యప్రదేశ్ లో ఫెయిల్ అయ్యాడు, తర్వాత దాని పేరు ఏంటది గుజరాత్ లో ఫెయిల్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీకి. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో సక్సెస్ అయ్యాడు, ఢిల్లీలో ఫెయిల్ అయ్యాడు, ఇది పార్లమెంట్ స్థానాలు. వెస్ట్ బెంగాల్ లో సక్సెస్ అయ్యారు, వెస్ట్ బెంగాల్ లో సక్సెస్ అయ్యాడు, బీహార్ లో అప్పుడు 2014 ముందు అనుకుంటా 14కి సక్సెస్ అయ్యాడు, 19లో లాలు వాళ్ళకి సపోర్ట్ ఇతను, కానీ అప్పుడు ఫెయిల్ అయ్యాడు. అదేలేండి సక్సెస్ లో ఇక అదేంటంటే ఇంతవరకు భారతదేశంలో ఇంతమందికి ఎలక్షన్ ప్లానర్ గా పనిచేసిన ఎవరు కూడా ప్రశాంత్ కిషోర్ వల్ల గెలిచామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అతి చేశారు అప్పుడు, అతను ఈయన వల్ల గెలిచామని. అంటే ఇక్కడ బాగా ముద్ర వేసుకున్నారు, వాళ్ళు స్టాంప్ వేసుకున్నారు. ఆయన చేసుకోవడం కాదు, ఈయన చెప్పడం వల్ల జరిగింది. ఇప్పుడు లేకపోతే పీకే టీం అనేటువంటి